ఆవిర్భవించిన ఒక శక్తి ఒక రాక్షసుని సంహరించి ఏకాదశినిగా మారింది. ఆ గుర్తుగా ఈ రోజు మనము ముక్కోటి ఏకాదశిగా ఆచరిస్తూ ఉన్నాం. అందుకే ఈ రోజు పరమ పవిత్రమైన రోజు మహావిష్ణుకి. మనమందరూ కూడా విష్ణువు శరణాగతులై గోవింద గోవింద అంటూ విష్ణు నామస్మరణ చేస్తూ ఈ రోజు వైష్ణవ దేవాలయాల్లో మహావిష్ణుని దర్శనం చేసుకొని వద్దాం. గురుజీ రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? రేపు ముక్కోటి ద్వాదశి. రేపు ఉదయాన్నే ఇళ్లలో లక్ష్మీనారాయణ స్వామిని పూజించాలి. లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి. లేదు విశేషంగా ప్రత్యేకంగా అశ్వత్థనారాయణ అంటే ఎవరు? రావి చెట్టు మరియు వేప చెట్టు. అక్కడికైనా వెళ్ళి 9 ప్రదక్షిణలు వేసి రావాలి. అలా చేయడం వల్ల సంపూర్ణమైన నారాయణ అనుగ్రహం ప్రాప్తిస్తుంది. గురుజీ మరిన్ని విశేషాలు తెలియజేసే కార్యక్రమంలో మరో విరామం తీసుకుందాం. ఓంకారం స్పెషల్ పార్ట్నర్ సైకిల్ ప్యూర్ అగరబత్తి, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ మరియు సద్గురు ఆయుర్వేద గ్రామ్ ఫ్లోర్ సోప్. ఈ కార్యక్రమంలో విరామం. మహావిష్ణు ముందు నెయ్యి దీపాలు వెలిగించి విష్ణునామాన్ని 108 సార్లు జపం చేయాలి తులసి మాలతో. అది చేసిన తర్వాత తులసి కోట దగ్గర 2 దీపాలు వెలిగించి